ఒకవైపు వర్షాలు, మరోవైపు విషజ్వరాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ సీజనల్ వ్యాధులకు గురైన రోగులతో నిండిపోయాయి. సాధారణ జలుబు, దగ్గు నుంచి మొదలైన అంటువ్యాధులు చిన్నపిల్లలు, వయోవృద్ధులను శారీరకంగా పిప్పి చేస్తున్నాయి. ఆసుపత్రులు లేదా మందుల దుకాణానికి వెళ్లని గడప కనిపించడం లేదు. ఏ ఊరికి వెళ్లినా, ఎవరింటికి వెళ్లినా ప్రజల ఇళ్లలో ఇప్పుడు ఒక్క మాటే: జ్వరం తగ్గిందా, జలుబు తగ్గిందా, దగ్గు తగ్గిందా అన్న మాటలు సర్వసాధారణం అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిపినా, ఫోన్లో పలకరించినా చర్చంతా జనరల్ వ్యాధులపైనే. ఎలా ఉన్నావు అని అడగడం బదులు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, జ్వరం, జలుబు, దగ్గు తగ్గిందా, ఇంట్లో వాళ్ళు వ్యాధుల బారి నుంచి బయటపడ్డారా లేదా అని అడగాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ మార్పులు, అపరిశుభ్రత రెండూ కలిసి వ్యాధుల విజృంభణకు దారితీస్తున్నాయి. పల్లెలు, పట్టణము అన్న తేడా లేకుండా లక్షలాది మంది వైరల్ ఫీవర్ల బారిన పడ్డారు. మొదట చిన్న దగ్గు, గొంతులో గరగర, ఆ తర్వాత తలనొప్పి, చివరికి వైరల్ ఫీవర్గా మారి మంచం పట్టేలా చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత భయానకంగా కనిపిస్తుంది. జ్వరంతో పాటు వాంతులు, విరోచనాలతో వచ్చే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో పడకలు సరిపోవడం లేదు. ఒకే మంచంపై 2-3 రోగులు పడుకోవాల్సిన పరిస్థితి. పెద్దవాళ్లు వారం రోజుల చికిత్స తర్వాత కూడా కీళ్ల నొప్పులు తగ్గడం లేదని వాపోతున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, న్యూమోనియా కేసులు హాస్పిటల్ వార్డులను కిక్కిరిసేలా చేస్తున్నాయి. ఆగస్టు నెలలో ఎన్ని కేసులు వచ్చాయో సెప్టెంబర్ 2వ వారంలోపే అంతే సంఖ్య హాస్పిటల్ బాట పట్టారు. ప్రైవేటు హాస్పిటల్స్ గణాంకాలు కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువ. ఒకవైపు రోగులు పెరుగుతుంటే మరోవైపు పడకలు, మందులు సరిపోక హాస్పిటల్స్లో హడావుడి పెరిగింది. డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వైద్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మెదడువాపు లాంటి వ్యాధులు పట్టణాల్లో, పల్లెల్లో ఉధృతంగా ప్రబలాయి. ప్రతిరోజు వేలాది మంది రోగులు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం వరకు విషజ్వరాలు విస్తరించాయి. అపరిశుభ్రతకు నిలయంగా మారిన కాలనీలు వైరల్ ఫీవర్ల కేంద్రాలుగా మారిపోయాయి. ఓపెన్ డ్రైనేజీలు వీధుల్లో చెత్త పేరుకుపోయి దోమలకు పెంపక కేంద్రాలుగా మారాయి. ఇళ్ల దగ్గర ఖాళీ బకెట్లు, కుండీలు, ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంటే అది డెంగ్యూకి ఆహ్వానం పలికినట్టే. ప్లేట్లెట్స్ పడిపోవడం, శరీరాన్ని బలహీనపరచడం వల్ల డెంగ్యూ ప్రాణాలను తీసే స్థాయికి చేరుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వారాల తరబడి చికిత్స చేయించుకుంటూ ఆర్థికంగా, శారీరకంగా ప్రజలు దెబ్బతింటున్నారు. నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రుల గడప తొక్కుతుంటే మధ్యతరగతి ప్రైవేటు హాస్పిటళ్ల ఖర్చులతో బెంబేలెత్తుతున్నారు. ఒకవైపు విషజ్వరాలు ప్రజల ప్రాణాలపై కత్తి పెట్టినట్టుంటే మరోవైపు ఆరోగ్య శాఖ వైఖరిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేవు, ఏదైనా పరీక్షలు అవసరమైతే బయట క్లినిక్లు, ల్యాబ్లకు వెళ్లాల్సిన గతి ఏర్పడింది. ఆర్థికంగా, శారీరకంగా నష్టపోకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలను అడ్డుకోవచ్చునని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాచి వడబోసిన నీరు తాగడం, కల్తీ లేని ఆహారం తినడం, ఇళ్ల చుట్టూ నీరు నిల్వ లేకుండా చేసుకోవడం, ఇవే ఆయుధాలు. ఒక చుక్క నిర్లక్ష్యం, ఒక క్షణం నిర్లిప్తత ప్రాణాలు బలైపోవడానికి దారితీస్తుంది. ప్రజలు జాగ్రత్తగా ఉంటే వర్షాకాలం జ్వరాల సీజన్ కాదు, కేవలం వర్షాల సీజన్గానే మిగిలిపోతుంది.